హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు కేక్ డిజైన్ సిరీస్ 7. సో ఈరోజు కేక్ స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఏ పేస్ట్రీ కేక్ అండి, పైనాపిల్ పేస్ట్రీ కేక్. సో ఇంట్లో తినడం కోసమే అనమాట, బర్త్డే కేక్ ఏం కాదు. సో పేస్ట్రీ కేక్ కాబట్టి నేను పెద్దగా డిజైన్ ఏం చేయట్లేదు, సింపుల్గా పేస్ట్రీ కేక్ డిజైన్నే చేస్తున్నాను అనమాట. ఈ కేక్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఫ్యామిలీకి ఇవ్వడం కోసం. పైనాపిల్ పేస్ట్రీ కాబట్టి నేను ఓన్లీ పైనాపిల్ చాక్లెట్తోనే నేను దీన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను పైనాపిల్ ఫ్లేవర్లో ఉండే మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను, దాన్ని చాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకొని దాంతో ఇలాగ డెకరేషన్ చేశాను. ఇంకొంచెం మిల్క్ చాక్లెట్ వాడుతున్నాను కలర్ డిఫరెన్స్ కోసము. సో ఈ మిల్క్ చాక్లెట్ కూడా పైనాపిల్తో బాగా టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం చాక్లెట్తో కవర్ చేసినాక పేస్ట్రీ పీసెస్కి డిఫరెన్సెస్ తెలియాలి కదండి, అందుకు చిన్న చిన్న స్ట్రిల్స్ వేసేసాను. సో 8 స్ట్రిల్స్ వచ్చినాయి, అంటే దీన్ని మనము 8 పేస్ట్రీ పీసెస్గా నీట్గా కట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ కేక్ అండి. చూసేదానికి చాలా డెలిషియస్గా ఉంది కదా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది. సో ఈ కేక్ ప్యాక్ చేసేసేద్దాం నీట్గా. సో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను, ఇప్పుడు ప్యాక్ చేసి ఇచ్చేసేయడమే అనమాట. నేను ఆల్రెడీ విజయదుర్గ దేవస్థానం అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశానండి యూట్యూబ్లో. మీరు ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. మంచి టెంపుల్ చూసిన ఫీల్ మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.